గౌరవనీయులు మన కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ కెటి రామారావు గారు ప్రాంగణంలో విచ్చేశారు. దయచేసి అందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాము. దయచేసి అందరూ మాస్కులు వేసుకుని ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి. ఎవ్వరూ నిలబడకూడదండి, దయచేసి కూర్చోండి. విచ్చేశారు. మరికొద్ది క్షణాల్లోకి వేదిక మీదకి రానున్నారు. ఈరోజు ఇదే వేదిక మీద ఇంకొక చక్కటి కంపెండియం లాంచ్ కూడా జరగబోతుంది. ఈ కంపెండియం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన వివిధ డిపార్ట్మెంట్స్ రిలీజ్ చేసినటువంటి జీవోస్ కానీ సర్క్యులర్స్ కానీ గైడ్ లైన్స్ కానీ చక్కగా అందులో పొందుపరచడం జరిగింది. 1983 నుంచి రిలీజ్ అయినటువంటి జీవోలు సర్క్యులర్లు మీ రెఫరెన్స్ కోసం చాలా యూస్ఫుల్ అయ్యే ఈ కంపెండియం కూడా ఈరోజు ఈ వేదిక మీద ఆవిష్కరణ జరగబోతోంది. అది నిజంగా అభినందనీయం. ఒక్క వన్ బుక్ ఫర్ ఆల్ యువర్ రెఫరెన్సెస్, యూ కెన్ జస్ట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఇట్. అందరి దగ్గర ఒక్కొక్క కాపీ ఉండాలి. ఆవిష్కరణ కూడా కాసేపట్లో మన వేదిక మీద జరగబోతోంది.
గొప్ప సపోర్ట్గా ఉండి వాళ్ళు అనుకున్నవన్నీ సాధించే విధంగా తయారు చేయాలి అని ఒక సంకల్పం. ఆ సంకల్పమే ఈరోజు నిజం కాకపోతున్న ఈ తరుణం నిజంగా శుభతరుణం, చాలా ఆనందదాయకం. మనం చూస్తూనే ఉన్నాం, ఒక సంవత్సరం నుంచి మనం ఎదుర్కొంటున్న సమస్యలు, జీవితాన్ని ఎలా కొనసాగించాలి అని కొంతమంది చాలా నిరుత్సాహపడిపోయారు. బట్ మీ అందరిలో నాకు ఒక ఛాంపియన్ కనిపిస్తున్నారు. మీ అందరిలో ఒక విక్టరీని సాధించిన గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప లీడర్స్ కనిపిస్తున్నారు. ఎందుకు అంటే మనం ఏం అడుగు వేసామో అదే చాలా ముఖ్యం జీవితంలో అంటుంటారు. ఆధారం ఎవరిచ్చారు, ఏం చేశారు అన్నది బయటికి కనిపించదు, చివరికి ఏం సాధించాం అన్నది చూస్తారు. సో మీ అందరూ చాలా గొప్ప మనసు, చాలా దృఢ సంకల్పంతో ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటూ యు ఆర్ రియలీ డూయింగ్ వెరీ వెల్. నిజంగా మీ అందరికీ సభాముఖంగా అభినందనలు. గట్టిగా చప్పట్లతోటి మనం ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంతో మొదలు పెడదాం అని కోరుకుంటున్నాను. మీ అందరినీ మోటివేట్ చేయడానికి, అనుక్షణం ఇన్స్పైర్ చేయడానికి మన గౌరవనీయులు మంత్రివర్యులు చాలా ఒక గొప్ప విజనరీ కేటీ రామారావు గారు మనకు ఉండడం నిజంగా అదృష్టంగా భావించాలి. ఒక స్టార్టప్, ఒక అంకుర కంపెనీలకు కూడా ఆయన ఆధారం ఇస్తూ, వాళ్ళకు కూడా ఒక ఉపాధి అందిస్తూ, వాళ్ళతో చేసినటువంటి పరికరాలని ఈరోజు ఈ వేదిక మీదకి ఇవ్వడం అనేది ఒక గొప్ప విజన్. ఆ విజన్కి ఈరోజు, ఆ డ్రీమ్స్కి ఈరోజు నిజం కాకపోతున్న తరుణం. ఈ వేదిక మీద మరికొద్ది క్షణాల్లో ఆ అద్భుతమైన డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరగబోతోంది. మరికొద్ది క్షణాల్లో జూమ్ మీటింగ్లో అక్రాస్ తెలంగాణ మధ్య మధ్యలో కూడా ఎవరెవరు ల్యాప్టాప్ ఎవరు ఫ్రమ్ ల్యాప్టాప్ మెడ్సెల్.
బిడ్డగా తండ్రి శిక్షణ, రాష్ట్రానికదే రామరక్షణ. అభివృద్ధికి మారు పేరు తెలంగాణ గుండెల్లో, తెలంగాణ గుండెల్లో గులాబీ జెండా సర్కార్. और भी साल बस्ती में सवाल, पूरिता पुरशंकारावम. for Municipal Administration and Urban Development, Industries, IT, EC, Government of Telangana వారికి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. కార్యక్రమానికి అభివృద్ధితో బస్తీ దోస్తీ, పరపతిలో జబర్దస్తి, స్లమ్ముల బతుకులు మార్చే, పేదోళ్ళ ఎతలే తీర్చే, కానున్నదిలే భాయి. ఓం ప్రకాష్ గారు, ఆనరబుల్ కార్పొరేటర్ కాన్ఫౌండరీ డివిజన్, శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, అలాగే శ్రీ జాఫర్ హుస్సేన్ గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అలాగే శ్రీ మల్లారెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే శ్రీ మహమూద్ అలీ గారు, అండ్ మన కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ కెటి రామారావు గారికి స్వాగతం, సుస్వాగతం. విచ్చేసిన అతిథులకి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. మరి అతిథుల్ని సత్కరించుకోవడం మన సాంప్రదాయం. చిన్న మొక్కలతోటి వారికి స్వాగతం పలుకుదాం అంటూ మౌనిక, కుమారి మౌనిక, విజువలీ ఛాలెంజ్డ్ అమ్మాయి వేదిక మీదకి విచ్చేసి గౌరవనీయులైన అతిథులకి మొక్కల్ని అందిస్తుంది. మౌనిక డిగ్రీ స్టూడెంట్, కోటి విమెన్స్ కాలేజ్లో చదువుతోంది. వెంకటేశ్వర్ గారు, నాగూర్ల వెంకటేశ్వర్ గారు, సారయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతోటి ప్రారంభించుకుందాం. ముఖ్య అతిథి శ్రీ కెటి రామారావు గారిని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం.
రషీద్, లలిత, భాగ్యలక్ష్మి వేదిక మీదకి వచ్చేసి ప్రార్థన పాడతారు. కెన్ ఐ హ్యావ్ రషీద్, లలిత అండ్ భాగ్యలక్ష్మి? హలో చెక్ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒకటైన కేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన కేతనం తరతరాల చరితగల తల్లి నీ రాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గంటల గండడు కొమురం భీముడే నీ బిడ్డ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గంటల గంటడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల గాసిరేఖ రామప్ప గొప్ప వెలుగు చాందినారు తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార అవిగాయక వైతాళిక కళరా మందిరాలు. జానపద జనజీవన జావళీలు జాలువార కవిగాయక వైతాళిక కళరా మందిరాలు. జాతిని జాగృత పరచి గీతాల జనజాతరా అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ.
వెలుగులు విరజిం. థ్యాంక్ యూ వెరీ మచ్. విజువలీ ఛాలెంజ్ విద్యార్థులు చిరంజీవి లలిత, భాగ్యలక్ష్మి, రషీద్. మరి ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మహమూద్ అలీ గారు మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. Honorable, respected Mr. MAUD, IT and Industries, Sri K.T. Ramarao Garu, Honorable Minister for SC Development, Minority Welfare, Disabled and Senior Citizens Welfare, Sri Kuppula Ishwar Sahab, Honorable Minister Education, Srimati Sabita Indrareddy Gari, Honorable Minister Labor, Sri Mallareddy Garu, Honorable MLC Baswaraju Garu, my Disabled Chairman Vasudev Garu, Disabled Commissioner Shailaja Madam Gariki, Vedika మీద ఉన్నారు పెద్దలకు, ఈ సభలో వచ్చిన అందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరుతో నమస్కారము, సలాము. आज हमारे लिए बड़ी खुशी की बात है कि हमारे ऑनरेबल सीएम साहब ने खास तौर से हमारे स्पेशल एबल्ड पर्सन जिनको हमारी मदद की ज़रूरत होती है, उनके लिए हमारे ऑनरेबल सीएम साहब ने तेलंगाना बनने के बाद सबसे पहले जो उन्हें पेंशन मिला करता था 500 रुपीज़, उसे फौरन 1500 किया, आज 3016 रुपीज़ दिया जा रहा है. ये हमारे सीएम साहब ने हमेशा खास तौर से गरीबों के लिए, बेसहारा लोगों के लिए मदद करने में बहुत आगे रहे और सालाना जो डिसेबल लोगों को मदद की जाती है 1800 करोड़ रुपीस हर साल दिया जाता है पेंशन में, और उनका दूसरी तरीके से मदद की जाती है. आज खास तौर से हमारे ऑनरेबल मिनिस्टर जो डायनामिक लीडर है, जो इंडस्ट्रीज के मिनिस्टर है, आईटी मिनिस्टर है, म्यूनिसिपल मिनिस्टर है, आज हमारी महफिल में है. उनके जरिए काफ़ी इन लोगों को, जिन लोगों की मदद की ज़रूरत है और जो तालीम हासिल करना चाहते हैं, उनके लिए कई कंप्यूटर दिए जा रहे हैं, सेलफोन दिए जा रहे हैं और व्हीकल्स दिए जा रहे हैं. ये व्हीकल्स उनके लिए बड़ी मददगार साबित होती है. वो कहीं भी जा सकते हैं, कहीं भी आ सकते हैं. उसके लिए हुकूमत मुकम्मल तरीके से उनकी मदद करे. उसी तरह हमारे ऑनरेबल सीएम साहब ने जो डबल बेडरूम मकान बनाए जाए उसमें 5% कोटा हमारे डिसेबल लोगों के लिए रखा है. उसी तरह 4% जॉब भी हमारे सीएम साहब ने प्रोवाइड कर रहे हैं. हम यही चाहते हैं कि दुनिया में इंसान वही होता है जो दूसरों की मदद करता है, उसे इंसानियत कहते हैं. वही अगर कोई लीडर है, हमारे महान और महात्मा लीडर है, तो केसीआर साहब है, जिन्होंने तेलंगाना की जद्दोजहद की. तेलंगाना हासिल करने के बाद तेलंगाना का हर शहरी जो भी तेलंगाना में रहता है उसे हर किस्म की मदद दी जाती है. सीएम साहब ने हमेशा जितना भी अब तेलंगाना बनने के बाद इस स्टेट में जो डेवलपमेंट स्कीम लाए, उसकी मिसाल हिंदुस्तान में नहीं मिलती. इसलिए मैं तमाम मेरे भाइयों को मुबारकबाद देता हूँ. जो डिसेबल है उनके लिए यहाँ पर काफ़ी मोटरसाइकिल रखे गए हैं, जो चेयर्स हैं और वो भी ऑटोमेटिक चेयर्स रखे गए हैं. उनके लिए हर तरीके से हुकूमत मदद करना चाहती है. उसके लिए मैं हमारे सीएम साहब को और हमारे मिनिस्टर के.टी. रामाराव साहब को, हमारे कुप्पल ईश्वर साहब को दिल की गहराइयों से मुबारकबाद देता हूँ, शुक्रिया अदा करता हूँ. क्योंकि एक बार मैं टीवी में एक डिबेट देख रहा था. डिबेट में एक शख्स ने दूसरे शख्स से सवाल किया कि इंसान और जानवर में क्या फ़र्क है, तो दूसरा शख्स ने जवाब दिया जो दूसरों की मदद करता है वही इंसान है. तो यकीनन हमको प्राउड है हमारे मिनिस्टर पर, हमारे सीएम साहब पर, जिन्होंने तमाम लोगों को इस तेलंगाना में जितने बसने वाले गरीब लोग हैं, खासतौर से जो क्लोराइड का पानी था नलगुंडे के अंदर, वो 65 साल में दूर नहीं किया गया.
हमारे सीएम साहब ने वहाँ पीने का पानी मुहैया करते हुए ऐसे डिसेबल लोगों को निजात दिला है। उसके लिए मैं ऑनरेबल सीएम साहब का और हमारे ऑनरेबल मिनिस्टर केटीआर साहब का और ईश्वर साहब का शुक्रिया अदा करते हुए अपनी बात खत्म करता हूँ। जय तेलंगाना, जय तेलंगाना। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ కొప్పుల ఈశ్వర్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్, మైనారిటీ వెల్ఫేర్, డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సభకు నమస్కారం. ఈరోజు హైదరాబాద్ నగరంలో చాలా పెద్ద మొత్తంలో దివ్యాంగులైనటువంటి యువతి యువకులకు వేలాది మందికి ఈ యొక్క వారికి అవసరమైనటువంటి పరికరాలను పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న సందర్భంగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఐటీ మరియు ఇండస్ట్రీస్ మున్సిపాలిటీస్ మినిస్టర్ గారు కేటీ రామారావు గారు, అదేవిధంగా గౌరవనీయులు మహమూద్ అలీ గారు హోమ్ మినిస్టర్ గారు, సోదరిమణి సబితా ఇందిరారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, పెద్దలు మల్లారెడ్డి గారు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా వాసుదేవరెడ్డి గారు వికలాంగుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ బస్రాజ్ సారయ్య గారు, మిత్రులు వెంకన్న గారు, రైతు రుణ విమోచన చైర్మన్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినటువంటి మా డిజేబుల్ వెల్ఫేర్ ఎండి గారు శైలజ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి చాలామంది అధికారులు, మా దివ్యాంగ సోదరులైనటువంటి మిత్రులందరికీ నమస్కరిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉన్నదో, ఈ 6.5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి అద్భుత విజయాలు సాధిస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులను కూడా మరి గతంలో ఎన్నడూ లేని విధంగా వినూతనమైనటువంటి పద్ధతులలో వారికి సంబంధించినటువంటి సంక్షేమాన్ని కానీ, వారికి సంబంధించినటువంటి అనేక అవసరాలను కానీ తీర్చడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాక పూర్వం దివ్యాంగులైనటువంటి సోదరులకు వాళ్ళు ఏ రకమైనటువంటి మరి వృత్తి చేసుకోలేరు, ఆదాయాలు ఉండేటువంటి ఉద్దేశంతో 500 ఉన్నటువంటి పెన్షన్ను 1500 ఉన్నటువంటి పెన్షన్ ఈరోజు 3016 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దాంతో వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచడంతో పాటు మరి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచి స్వతహాగా మేము మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినా మేము బ్రతకగలుగుతాము, మాకంత గొప్ప అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించారనేటువంటి భావంతో ఈరోజు వికలాంగుల దివ్యాంగ సోదరులు ఈ రాష్ట్రంలో ఉన్నారని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది దివ్యాంగులుంటే అర్హులైనటువంటి 5 లక్షల మందికి 1800 కోట్ల రూపాయల మరి పెన్షన్ కింద ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు వినూతనమైనటువంటి పద్ధతులలో ఈరోజు మనం అందిస్తున్నటువంటి ఏవైతే
వీల్ చైర్ కావచ్చు. గతంలో వీల్ చైర్ ఉంటే అది మాన్యువల్గా మనం తిప్పి పాపం చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. ఈరోజు ఇచ్చేటువంటి బ్యాటరైజ్డ్ వీల్ చైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంత డబ్బు ఎక్కువైనప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మరి వాటిని చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు బ్యాటరైడ్ వీల్ చైర్ తర్వాత మరి వాళ్ళు స్వతహాగా పనిచేసుకోవడంతో పాటు నేను ఒక సందర్భంలో చూసిన ఒక దివ్యాంగ సోదరుడు పొలం దగ్గరికి వెళ్ళి పొలం పని కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఈరోజు నేను ఒక పేపర్లో చూసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి చంకకర్రలు చాలా వినూతనంగా వాటిని స్ప్రింగ్ టైప్ తీసుకురావడం వల్ల వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం, అదేవిధంగా పూర్తి స్థాయిలో బ్లైండ్ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే వాళ్ళు స్మార్ట్ కేన్ తీసుకొని వెళ్తుంటారో మామూలు కర్ర కాకుండా అది మరి మోడరేషన్ చేసిన తర్వాత దాన్ని మనం వెళ్తుంటే ఒక 2-3 మీటర్ల దూరం నుంచే దానికి మరి ఆ ఇండికేషన్స్ వచ్చే విధంగా మరి సెట్ చేసినటువంటి మనం కేన్ అది స్మార్ట్ కేన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటితో పాటు ఈరోజు చాలామంది మరి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉండి కదలలేనటువంటి వాళ్ళు, అదేవిధంగా డిస్లోపరేటరీ లోపం ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు, కదలలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఈ బ్యాటరైజ్డ్ వీల్ చైర్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ ట్రాయ్ మోటార్ సైకిల్, రెట్రోపరేటెడ్ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా మరి అర్హులైనటువంటి వాళ్లకు డిగ్రీ పై స్థాయి చదువుకునేటువంటి వారందరికీ కూడా మరి అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా హియరింగ్ ఎయిడ్స్ కానీ ఇతర సౌకర్యాలు, స్మార్ట్ ఫోన్స్ కానీ, తర్వాత చదువుకునేటువంటి వాళ్లకు మరి వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మొత్తంగా మరి ఈ సంవత్సరానికి సంబంధించి 24 కోట్ల రూపాయలతో 17,000 మంది దివ్యాంగులైనటువంటి సోదరులకు వారికి కావలసినటువంటి అవసరాలన్నిటి కూడా తీర్చడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్పగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రానున్నటువంటి కాలంలో కూడా ఎవరు అప్లికేషన్ పెట్టినా ఎవరికి అర్హత ఉండి వాళ్లకు అవసరం ఉంటే తప్పకుండా మరి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి మా గౌరవ మంత్రివర్యులను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను గత నెలలో మరి జైపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ జైన్స్ సంబంధించినటువంటిది మరి వాళ్ళ ఫ్యాక్టరీ చూడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ మరి వాళ్ళు తయారు చేసేటువంటి పద్ధతి ఒక 300 మంది ఎంప్లాయీస్ తోటి పెద్ద ఇండస్ట్రీ నడుపుతూ ఉన్నారు. ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉన్నారు. 2 లక్షలు 3 లక్షల విలువైనటువంటి మరి ఆ ఆర్టిఫిషియల్ లెగ్స్ కానీ ఆయింట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. చూసిన తర్వాత ఈ యూనిట్ మా దగ్గర ఉంటే బాగుంటుందని వారితో అడిగితే మేము ఖచ్చితంగా మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మేము చేయాలని ఉంది, మాకు హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా స్థలం చూపించినట్టయితే తప్పకుండా మేము ఎస్టాబ్లిష్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక మాట నేను మరి మినిస్టర్ గారిని, కేటీఆర్ గారిని అడగంగానే వారు చెప్తున్నారు, మనం ఏదైతే ఈ వీటికి అన్నిటికి సంబంధించినటువంటి ఈ ట్రై సైకిల్స్ కావచ్చు, వీల్ చైర్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి హైదరాబాద్ నగరంలో మరి వాళ్లకు ఒకే దగ్గర ఈ యూనిట్స్ అన్ని కూడా పెట్టే విధంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసినట్టయితే తప్పకుండా మా దివ్యాంగ సోదరులందరూ కూడా రుణపడి ఉంటారని, ఇక్కడనే మనకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకునేటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలోనే వస్తుందని ఈ సందర్భంగా వారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ హయాంలో హైదరాబాద్ నగరంలో ఇప్పటికే దాదాపుగా 14,400 పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మీరు. ఇప్పటికే 16 లక్షల మందికి మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రయత్నం మీది. కాబట్టి ఇది కూడా చేసినట్టయితే కొంతమందికి ఎంప్లాయ్మెంట్తో పాటు మా దివ్యాంగ సోదరులకు మరి ఇక్కడ అన్ని చేసుకునేటువంటి అవకాశం తమరు తప్పకుండా కల్పిస్తారని ఆశిస్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అనేక మంది దివ్యాంగ సోదరులు, కార్యక్రమ నిర్వాహకులు, ఇచ్చేసినటువంటి మంత్రివర్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు ఇంత భారీ బడ్జెట్ తోటి తెలంగాణ ప్రభుత్వం డిఫరెంట్లీ ఏబుల్డ్ మరియు విజువల్ ఛాలెంజ్ వారికి చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా అభినందనీయం అని మంత్రివర్యులు చెప్పడం జరిగింది. అలాగే జైపూర్ తరహాలో ఆర్టిఫిషియల్ లిమ్ సెంటర్ అన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన తెలంగాణలో ఏర్పాటు చేసుకుంటే నిజంగా ఉపాధి అలాగే అందరికీ ఒక సహకారాన్ని అందించిన విధంగా అవుతుంది అని విన్నపాన్ని కూడా అందించారు మంత్రివర్యులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు కంపెండియం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. మంత్రి గారి చేతుల మీదుగా ఈ కంపెండియం అన్నటువంటిది 1983 సంవత్సరం నుంచి వివిధ డిపార్ట్మెంట్లు ఇష్యూ చేసినటువంటి జియోలు కానీ గైడ్ లైన్స్ కానీ వివిధ సర్క్యులర్స్ కానీ అన్నీ పొందుపరిచి చాలా భద్రంగా ఏర్పాటు చేసినటువంటి కంపెండియం అది. చక్కటి రిఫరెన్స్ బుక్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండవలసింది. అండ్ మన పీడబ్ల్యూడీస్ ప్రతి ఒక్కళ్ళకి ఈ ఒక్క కాపీ మీరు కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఈ ఆవిష్కరణ మంత్రి గారి చేతుల మీదుగా జరిగింది. గట్టిగా చప్పట్లు. 20 సంవత్సరాలకు పైగా విషయాలను ఇందులో పొందుపరచడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. గైడ్ లైన్స్ కానీ సర్క్యులర్స్ కానీ జీవోలు కానీ అందులో ప్రచురణ చేయబడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు శ్రీ కేటీ రామారావు గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్రంలో దివ్యాంగులు, షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడ్డ వర్గాలు, మైనారిటీ కానీ ఇతర వెనుకబడ్డ వర్గాలు కానీ వారి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అదృష్టం కలిగించిన గౌరవ మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు జనాబ్ మొహమ్మద్ మెహమూద్ అలీ గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ మల్లారెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన గౌరవ దివ్యాంగుల కార్పొరేషన్ అధ్యక్షులు సోదరుడు వాసుదేవరెడ్డి గారు, గౌరవనీయులు ఈ సంస్థ బ్రహ్మాండంగా ఈరోజు పనిచేస్తోందంటే అందులో కీలకమైన పాత్ర పోషిస్తున్న డైరెక్టర్ గారు శ్రీమతి శైలజ గారు, గౌరవ పెద్దలు మన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ బస్వరాజు సారయ్య గారు, గౌరవనీయులు రైతు రుణ విమోచన సమితి అధ్యక్షులు పెద్దలు నాగుర్ల వెంకటేశ్వర్లు గారు, గౌరవనీయులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు, వేదిక పైన ఉన్న ఇతర అధికారులకి, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి, ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న దివ్యాంగులైన మా అన్నదమ్ములకి, అక్కా చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలను తెలియజేసుకుంటా ఉన్నాను. సాటి మనిషి కష్టం, సాటి మనిషి బాధ అర్థం చేసుకొని వారి కష్టంలో తోడున్నప్పుడే మానవ జన్మకి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఈ మాట గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు కేసీఆర్ గారు అడుగడుగున మా సహచర మంత్రివర్యులు కానీ సహచర శాసనసభ్యులు కానీ అందరికీ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. పేదరికంలో ఉండే పేదలు కానీ లేదా ఇతర శారీరకమైన ఇబ్బందుల్లో ఉండే మా దివ్యాంగులైన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ మీకు బాధ్యతగా ఆసరాగా నిలబడాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ మొహంలో చిరునవ్వు చూసినప్పుడే నిజంగా ఈ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నందుకు మాకు కూడా
ఆత్మసంతృప్తి ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారు విన్నవించినట్టు ఎన్నో రకాల కార్యక్రమాలు దివ్యాంగుల సంక్షేమాని కోసం మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అందులో చాలా సంతోషించవలసిన విషయం ఏమంటే ఈరోజు ఒకే ఒక్క రోజు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చేయని విధంగా 29 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో ఈరోజు భారతదేశానికే ఎన్నో రంగాల్లో ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు దివ్యాంగుల సంక్షేమంలో కూడా అగ్రభాగాన ఉండి 24,38,00,000 రూపాయలతో 16,660 మంది దివ్యాంగులకి ఏకకాలంలో ఒకే రోజు అన్ని జిల్లాల్లో కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గౌరవ మంత్రివర్యులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారికి వారి బృందం మొత్తానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మేము మంత్రులుగా ప్రజాప్రతినిధులుగా ఎన్నో కార్యక్రమాలకు వెళ్తాం, ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాం. కానీ నిజంగా కూడా గుండెల్లోంచి చెప్తున్న మాట, కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే మనసుకి సంతృప్తినిచ్చే కార్యక్రమాలు, ఆత్మకు సంతృప్తినిచ్చే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అందులో ఖచ్చితంగా ఈ కార్యక్రమం అగ్రభాగాన ఉంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకు బాగా గుర్తుంది, ఒక 4-5 నెలల కిందట అనుకుంటాను ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ, దివ్యాంగుల శాఖ కలిసి నిర్వహించాయి. తెలంగాణలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, స్టార్టప్స్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారందరినీ కూడా దివ్యాంగుల సమస్యల పట్ల ప్రత్యేకమైన ఒక ఛాలెంజ్ ఇచ్చి, మీరు కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొని రండి, మా దివ్యాంగ సోదరులకి సోదరిమణులకి వారికి రిలీఫ్నిచ్చే, వారికి కొంత సౌలభ్యాన్ని చేకూర్చే పరికరాలను తీసుకొని రండి అని చెప్పి ఒక ఛాలెంజ్ మనం ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నాకు నెక్లెస్ రోడ్లోనో ఎక్కడో పెట్టినట్టు గుర్తుంది, పరిషత్ చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లోనో ఎక్కడో పెట్టినారు. నాకు బాగా గుర్తుంది కొన్ని అందులోని ఆవిష్కరణలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి గారి నేతృత్వంలో, కొప్పుల ఈశ్వర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఆవిష్కరణలు ఏవైతే కొన్ని వచ్చినాయో, ముందుకు వచ్చినాయో, ఈరోజు వాటిని అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా వాటిని ఈరోజు వేల మంది వికలాంగుల సోదరులకి, దివ్యాంగ సోదరులకి అందిస్తున్నందుకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గొప్ప విషయం ఏమంటే, ఇప్పుడే మేము గౌరవ మంత్రివర్యులు ఈశ్వర్ గారి నేతృత్వంలో అందరం కూడా మొత్తం స్టేడియం అంతా తిరిగి వాహనాలు ఏవైతే ఈరోజు 900 వాహనాలు ఏవైతే మీకు ఇస్తా ఉన్నారో, రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్, స్కూటీని తీసుకొని దానికి 2 చక్రాలు అమర్చి, మీకు కాళ్ళు లేకపోయినా బ్రహ్మాండంగా వారు మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఏ పని అంటే ఆ పని చేసుకునే విధంగా దేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఒక 1000 వాహనాలు ఈరోజు మీకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్, మీకు శారీరక శ్రమ లేకుండా, చేయిలకు కూడా కష్టం లేకుండా మీకు బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ ఈరోజు ఒక 650 అందజేస్తా ఉన్నారు. హృదయపూర్వకంగా అభినందనలు. బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ కూడా అందజేస్తా ఉన్నారు. ఇంకా సంతోషం ఏమంటే, చదువుకునే పిల్లలకి ల్యాప్టాప్స్, దాదాపు ఒక 300 ల్యాప్టాప్స్, అదే రకంగా స్మార్ట్ ఫోన్స్, 4G స్మార్ట్ ఫోన్స్ కూడా దివ్యాంగులైన సోదరులకి సోదరిమణులకి ఒక 400, అందులో ముఖ్యంగా హియరింగ్ ఇంపైర్డ్ ఉన్న వాళ్ళ కోసం, వారి సౌలభ్యం కోసం, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకుంటున్న హియరింగ్ ఇంపైర్డ్ స్టూడెంట్స్ కోసం ఒక 400 స్మార్ట్ ఫోన్స్ కూడా అందజేస్తూ ఉన్నారు. వీటితో పాటు ట్రైసైకిల్స్ కూడా ఒక 1500 అవి కూడా అందజేస్తూ ఉన్నారు. వీల్ చైర్స్ మరొక 2000, క్రచెస్ కొత్త తరహాలో మీకు ఇబ్బంది కలగకుండా ఏవైతే కొంత హార్డ్, ఇదివరకు గతంలో ఉండేదో హార్డ్ మన కొంత ఇబ్బంది కలిగే విధంగా ఉండే క్రచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి ఆర్థోపెడికలీ డిజేబుల్డ్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఒక 3000 క్రచెస్ కూడా ఈరోజు శాఖ, దివ్యాంగ వెల్ఫేర్ శాఖ అందజేస్తూ ఉంది. అదే రకంగా హియరింగ్ ఎయిడ్స్ కూడా ఎవరికైతే వినికిడి లోపం ఉంటుందో వారి కోసం ఒక 1460 హియరింగ్ ఎయిడ్స్. కేన్స్, ఇప్పుడే స్మార్ట్ కేన్స్ గురించి మంత్రి గారు చెప్పారు. స్మార్ట్ కేన్స్ ఎవరైతే మరి విజువల్లీ ఇంపైర్డ్, ఎవరికైతే దృష్టిలోపం ఉన్న దివ్యాంగ సోదరులున్నారో వారి కోసం ఒక 2065 స్మార్ట్ కేన్స్. అదే రకంగా విజువల్లీ ఇంపైర్డ్, విజువల్లీ ఛాలెంజ్
దివ్యాంగ సోదరుల కోసం ఒక MP3 ప్లేయర్స్ కూడా ఒక 800, వాటితో పాటు క్యాలిపర్స్ కానీ, ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ, బ్రెయిలీ బుక్స్ కానీ, ఇన్నోవేటివ్ క్రచెస్ కానీ, ఇన్నోవేటివ్ స్మార్ట్ కేన్స్ కానీ, క్రికెట్ ఆడే దివ్యాంగ సోదరుల కోసం ఇన్నోవేటివ్ వీల్ చైర్స్ కూడా, క్రికెట్ కూడా ఆడుకోవడానికి వీలుగా ఇన్నోవేటివ్ వీల్ చైర్స్ కూడా, మొత్తం ఈ రకంగా 16,660 మంది దివ్యాంగ సోదరులకి రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక నేను చెప్పినట్టు 24,38,00,000 రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. వీటితో పాటు రెగ్యులర్గా చేసే కొన్ని కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ చదువుకునే దివ్యాంగ విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందుతూ ఉన్నాయి. ఎకనామిక్ రీహాబిలిటేషన్ ప్రోగ్రాం కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తూ ఉంది. నైపుణ్య శిక్షణా కేంద్రాలు ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం అమలు చేస్తూ ఉంది. మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డ్స్ కూడా ఎవరైతే దివ్యాంగుల్ని పెళ్లి చేసుకుంటారో వారిని ప్రోత్సహించడానికి మరి మ్యారేజ్ ఇన్సెంటివ్ ప్రోగ్రాం కూడా తీసుకున్నది. వీటితో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఆసరా పెన్షన్ల రూపంలో గతంలో 500 రూపాయలు వస్తే దివ్యాంగ సోదరులకి ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 3,016 రూపాయలు బ్రహ్మాండంగా అందుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది భారతదేశంలోనే అత్యధికంగా దివ్యాంగులకు చెల్లిస్తున్న పెన్షన్గా మంత్రి గారు ఇప్పుడే మీకు చెప్పి ఉన్నారు. వీటితో పాటు దివ్యాంగులైన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి కోసం మంత్లీ 2,000 రూపాయల ప్రత్యేక అలవెన్స్ కూడా, కన్వేయన్స్ అలవెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. వీటితో పాటు ఎవరైతే టీచర్స్ మరియు లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళలో విజువల్లీ ఛాలెంజ్ ఎవరైనా ఉంటే వారి కోసం రీడర్స్ అలవెన్స్ పేరిట సెకండరీ గ్రేడ్ టీచర్లు అయితే నెలకు 1,200 రూపాయలు, స్కూల్ అసిస్టెంట్స్ అయితే నెలకు 1,500 రూపాయలు, జూనియర్ లెక్చరర్స్ ఇంకా పై స్థాయి కలిగిన వాళ్ళైతే నెలకు 2,000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. వీటితో పాటు 5% రిజర్వేషన్ని గవర్నమెంట్ యొక్క పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో 5% రిజర్వేషన్లను ఈరోజు మా దివ్యాంగ సోదరులకి, సోదరిమణులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశం ఇచ్చి ఉన్నారు. 5% రిజర్వేషన్, 5% అలాట్మెంట్ తప్పకుండా దివ్యాంగ సోదరులకు ఇవ్వమని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కూడా అమలయ్యే విధంగా జిల్లాల్లో కలెక్టర్లకు కూడా ఈ రకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక భర్తీ చేయబోతా ఉందో అందులో కూడా 4% రిజర్వేషన్ ఉద్యోగ అవకాశాల్లో కూడా దివ్యాంగ సోదరుల కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి భర్తీకి కూడా కార్యక్రమం ప్రారంభించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం మిగతా వారందరికీ 1,116 రూపాయలుంటే దివ్యాంగులైన మా సోదరుల కోసం, సోదరిమణుల కోసం ఈ కార్యక్రమాన్ని కూడా కులంతో నిమిత్తం లేకుండా, మతంతో సంబంధం లేకుండా 1,25,145 రూపాయలు దివ్యాంగ సోదరుల కోసం, సోదరిమణుల కోసం చెల్లిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవి మాత్రమే కాదు, ఇట్లా ఇంకా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా ఉంది. దివ్యాంగుల సంక్షేమం విషయంలో కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నది. వారి ఎంపవర్మెంట్ కోసం, వారి అభ్యున్నతి కోసం అని చెప్పి గుర్తించి 2018 సంవత్సరంలో, 2019 సంవత్సరంలో వరుసగా 2 సంవత్సరాలు మరి తెలంగాణ ప్రభుత్వాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న అత్యుత్తమ ప్రభుత్వంగా భారత ప్రభుత్వం కూడా గుర్తించి సత్కరించిందనే మాటను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, అందుకు గాను గౌరవ మంత్రి గారికి, వారి శాఖ అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మంత్రి గారు చాలా గొప్ప మాట చెప్పినారు. ఇప్పుడు మేము తిరిగి చూస్తున్నప్పుడు కూడా ఏవేవైతే ప్రాస్థెటిక్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, కేన్స్ కానీ, వాహనాలు కానీ, ఇంకా ఫ్యాబ్రికేట్ చేసి ఇంకా మీకోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న పరికరాలు కానీ, వీటన్నింటికి సంబంధించిన ఒక సమూహాన్ని, ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది అని మంత్రి గారు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెంటనే ఈ సూచనను, వారి సూచనను కూడా తీసుకొని పోయి మేమిద్దరం కూడా కలిసి తప్పకుండా ఈ దిశగా కృషి చేస్తాము. దేశంలో ఎక్కడా లేని విధంగా మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి గారి అనుమతితో దివ్యాంగుల కోసం పరికరాలు తయారు చేసే సంస్థల కోసం ఒక ప్రత్యేకమైన పార్కును కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. తద్వారా ఇక్కడ ప్రాస్థెటిక్ లిమ్స్ కానీ, ఇక్కడ తయారైన ఏవైతే పరికరాలు ఉన్నాయో
ఇక్కడ మీకు ఈరోజు అందజేస్తున్న ఏవైతే వాహనాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా మన రాష్ట్రంలోనే తయారయ్యే విధంగా చొరవ తీసుకుంటే ఇటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, వాటితో పాటు మీకు కూడా సత్వరమే ఈ రకమైన సౌకర్యాలు వేగంగా అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి కోవిడ్ పెరుగుతున్నప్పటికీ, కరోనా పెరుగుతున్నప్పటికీ మరి ఈరోజు ఇంతమంది మా దివ్యాంగ సోదరులు ఇక్కడికి వచ్చేసి అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మంత్రి గారికి, వారి బృందానికి మళ్ళొక్కసారి, కొప్పుల ఈశ్వర్ గారికి, వారి బృందానికి మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతూ హృదయపూర్వకంగా మళ్ళొకసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని మాకు కలిగించినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు, కానీ ఇది మనసుకి దగ్గరగా ఆత్మ సంతృప్తిని ఇచ్చే కార్యక్రమంగా వర్ణించారు మంత్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసిస్టివ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ గౌరవనీయులు కేటీ రామారావు గారి చేతుల మీదుగా ఈ సభ వేదిక మీద జరగనున్నది. శ్రీ కేటీఆర్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే వేదిక మీద ఉన్న అతిథులందరినీ డిస్ట్రిబ్యూషన్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా బ్యాటరీ వీల్ చైర్, ఈ స్పెషల్గా తయారు చేసినటువంటి వీల్ చైర్ డిసేబుల్డ్ వారి కోసం బ్యాటరీతో ఆపరేట్ చేసిన విధంగా తయారు చేయడమైనది. ఇది వేదిక మీద అందుకోవాల్సిందిగా హైదరాబాద్కి చెందిన సిహెచ్ తేజాని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సిహెచ్ తేజ, హైదరాబాద్. అండ్ మేడ్చల్కి చెందినటువంటి కిరణ్ పట్నాయక్, battery wheelchair for Kiran Patnaik. అలాగే రెట్రోఫిటెడ్ మోటార్ వెహికల్ టీవీఎస్ వారిది. ఇది స్పెషల్గా డిజైన్ చేసి డిజేబుల్డ్ వాళ్ళ కోసం అందిస్తున్నటువంటిది. ముందుగా రంగలక్ష్మి, హైదరాబాద్కి చెందినటువంటి రంగలక్ష్మి. ఇక ఆ కొత్త బండి మీద నీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ రంగలక్ష్మి. గట్టిగా చప్పట్లతోటి. అలాగే చక్రవర్తి హైదరాబాద్ నుంచి, వారికి కూడా రెట్రోఫిటెడ్ మోటార్ వెహికల్. ఓకే, ఆ తర్వాత విజువలీ ఛాలెంజ్ వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయనటువంటి ల్యాప్టాప్, హైదరాబాద్కి చెందిన భరత్. తీసుకున్న వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్తే నెక్స్ట్ ఐటమ్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. బ్యాటరీ వీల్ చైర్ అందుకున్న కిరణ్ పట్నాయక్ ఇప్పుడు వేదిక మీద ఉన్నారు. సార్ గట్టిగా చెప్పట్లండి.
ఈ బ్యాటరీ వీల్ చైర్ స్పెషల్గా మస్క్యులర్ డిస్ట్రోఫీ అండ్ స్పైనల్ కార్డ్ డిసేబుల్డ్ పర్సన్స్ కోసం వారి ఈజీ మూవ్మెంట్ కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యాటరీ వీల్ చైర్ అందుకుంటున్నది కిరణ్ పట్నాయక్. మరి ఆ తర్వాత ల్యాప్టాప్, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ అందుకుంటున్నటువంటి అఖిలేష్ అండ్ ప్రియాంక రెడీగా ఉండండి. ల్యాప్టాప్ అందుకుంటున్నది భరత్, హైదరాబాద్కి చెందినటువంటి భరత్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్ టెక్నాలజీ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మంత్రివర్యులు. చాలా సింపుల్గా ఈజీగా ఆపరేట్ చేసే విధంగా తయారు చేసినటువంటి వీల్ చైర్ అది. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ కిరణ్ పట్నాయక్. తర్వాత ల్యాప్టాప్ని అందుకుంటున్నది భరత్, హైదరాబాద్కి చెందినటువంటి భరత్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్పి ల్యాప్టాప్ని మంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. సిద్ధాది లక్ష్మి, రంగారెడ్డికి చెందినటువంటి లక్ష్మి. అలాగే మేడ్చల్ నుంచి శివయ్య ల్యాప్టాప్ని అందుకోబోతున్నారు. శివయ్య వేదిక మీదకి రావాలి. ఆ తర్వాత 4G స్మార్ట్ ఫోన్ అఖిలేష్, మేడ్చల్కి చెందిన అఖిలేష్. అఖిలేష్ ఎక్కడ? 4G స్మార్ట్ ఫోన్ స్పెషల్గా హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న వారికి ప్రత్యేకంగా తయారు చేయనటువంటి 4G స్మార్ట్ ఫోన్ మేడ్చల్కి చెందినటువంటి అఖిలేష్. తర్వాత స్మార్ట్ క్రచెస్ ని అందుకుంటున్నారు బాలరాజు. ఈ స్మార్ట్ క్రచెస్ స్కిడ్ అవ్వకుండా గ్రిప్ తోటి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి క్రచెస్. అఖిలేష్ వేదిక మీదకి వచ్చి 4G ఫోన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం.
స్మార్ట్ స్కేల్ని అందుకుంటున్నాడు భరత్. రిమోట్ సెన్సర్స్ని ఇంక్లూడ్ చేసి తయారు చేసినటువంటి స్మార్ట్ కేన్స్ ఇవి అందుకుంటున్నది భరత్. ఓకే, ఫ్లాగ్ ఆఫ్ మరియు వెహికల్స్ అన్ని స్టార్ట్ కాబోతాయి కొద్ది క్షణాల్లో. దానికి ముందు ఇక్కడ విద్యార్థులు, హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్నవారు, అనేక కళలు ఉన్నవాళ్ళు చేసినటువంటి పెయింటింగ్స్ని ఈరోజు విచ్చేసిన మన అతిథులకి మెమెంటోస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. హియరింగ్ ఇంపైర్మెంట్ అలాగే మస్క్యులర్ డిస్ట్రోఫీ తోటి ఉన్నటువంటి విద్యార్థులు కాళ్లతోటి వేసినటువంటి పెయింటింగ్స్ కూడా ఈరోజు విచ్చేసిన అతిథులకి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మన ముఖ్య అతిథులు శ్రీ కేటీ రామారావు గారికి జ్ఞాపిక బహూకరణం. శ్రీ కేటీ రామారావు గారికి ఆ బ్యూటిఫుల్ పెయింటింగ్ వేసినటువంటి విద్యార్థులు అందించినటువంటి ఆ జ్ఞాపిక, అలాగే శ్రీ మహమూద్ అలీ గారికి శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారికి శ్రీ మల్లారెడ్డి గారికి శ్రీ జాఫర్ హుస్సేన్ గారికి శ్రీమతి సురేఖ గారికి అలాగే శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి శ్రీమతి సురేఖ గారు అలాగే శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు అలాగే నాగుళ్ళ వెంకటేష్ గారు, సారయ్య గారు కూడా జ్ఞాపికలు అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మరి అలాగే ఆనరబుల్ చైర్మన్ తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ డాక్టర్ కె వాసుదేవ్ రెడ్డి గారు వందన సమర్పణ అందిస్తారు. ఇప్పుడు ఈనాటి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల సహాయ ఉపకరణల పంపిణీ కార్యక్రమానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి 24,34,00,000 రూపాయలతోటి పెద్ద ఎత్తున కూడా 100% సబ్సిడీతో మరి అనేక సహాయ ఉపకరణల కార్యక్రమాన్ని చేపట్టడం, మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సహకారం, గౌరవ మంత్రి గారి సహకారంతో మన దివ్యాంగులకు మరి ఈ కార్యక్రమాన్ని అందజేస్తున్న సందర్భంగా మరి మంత్రివర్యులు గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి దివ్యాంగుల సమాజం పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఎప్పుడు మా దివ్యాంగులందరూ కూడా ఎప్పుడు అంటూ ఉంటారు, మన కార్యక్రమానికి ఒకసారి కూడా మరి యువనాయకుడు కేటీఆర్ రావట్లేదు, తప్పనిసరి తీసుకురావాలని ప్రతి సందర్భంలో కూడా మేము అనుకోవడం జరిగింది. అది ఈసారి నెరవేరే సందర్భంగా మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి గౌరవ మరి మంత్రివర్యులు కేటీఆర్ గారు రావడం మరి దివ్యాంగులందరిలో ఇలా సంతోషం వెలిపిస్తూ ఉన్నది. అయితే ఒక్క చిన్న విన్నపం దివ్యాంగుల పక్షాన, ఎందుకంటే మొత్తం దివ్యాంగుల సంక్షేమానికి ప్రతినిధిగా, ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఉన్నాను కాబట్టి వారు నా ద్వారా ఒక సందేశాన్ని మీకు చెప్పాలని మరి చెప్పడం జరిగింది.
దయచేసి ఈ వేదిక నుంచి వెళ్ళి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మరి ప్రత్యేకంగా కేటాయిస్తున్న బడ్జెట్లో 5% వికలాంగుల సంక్షేమానికి కేటాయిస్తే ఎక్కడ కూడా ఏ ఒక్క వికలాంగుడు కూడా ఇబ్బంది పడకుండా అన్ని జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్ని అవకాశం ఉంటుంది కాబట్టి బడ్జెట్లో 5% వికలాంగులకు కేటాయించే విధంగా మీరు సూచనలు చేయాలని ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న కేటీఆర్ గారికి మా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి ఈ సందర్భంగా దివ్యాంగుల సంక్షేమ సమాజం తరఫున విజ్ఞప్తి చేస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు ఐటీ మరి అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు అదే కేటీఆర్ గారికి అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి సబితా ఇంద్రారెడ్డి గారికి అదేవిధంగా మల్లారెడ్డి గారికి కార్యక్రమంలో హాజరైన రాష్ట్ర చైర్మన్లు మరి వెంకటేశ్వర రెడ్డి గారికి నాగూర్ల వెంకటేశ్వర్ గారికి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారికి అధికారులకు అందరికీ కూడా మరి దివ్యాంగుల సమాజం పక్కన దివ్యాంగుల సంక్షేమ శాఖ సహకార సంస్థ ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రేమ అభిమానాలు దివ్యాంగుల పట్ల ఎప్పటికీ ఎల్లవేళలా మా పైన మీ కరుణ ఉండాలనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా వేడుకుంటూ భవిష్యత్తులో కూడా ఇంతకు రెట్టింపుగా మరి యొక్క 3 వీలర్స్ మోటార్ వెహికల్స్ అయితేంది మిగతా సహాయ ఉపకరణలు అయితేంది ఎక్కువ మొత్తంలో ఇచ్చే విధంగా మీ సహాయ సహకారాలు మాకు అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించలేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కోవిడ్ దృష్ట్యా తక్కువ మెంబర్స్ తోటి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా జిల్లాలో ప్రతి కాడ కూడా మరి ప్రత్యేకంగా జూమ్ యాప్ ద్వారా ప్రత్యేకంగా వర్చువల్ ద్వారా వారందరూ కూడా ఈ యొక్క ప్రత్యేక సమావేశాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2,000 వికలాంగుల మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన వికలాంగుల సమాజానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై వికలాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు మన కేటీఆర్ గారి చేతుల మీదుగా ఫ్లాగ్ ఆఫ్ జరిగిన వెహికల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఆ వెహికల్స్ అందుకునే వారందరూ మీ వెహికల్స్ దగ్గరికి వెళ్ళి మీ వాహనాల్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది అసలు సిసిలైన సంబర మహోత్సవం. ఈ లాంచ్ కార్యక్రమం అయిన వెంటనే అందరినీ లంచ్కి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. డిజేబుల్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకోసం స్పెషల్గా ప్యాకేజెస్ నా రైట్ సైడ్కి కౌంటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇటువైపు మీకు స్పెషల్గా బాక్సెస్లో ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి వెళ్ళి అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జనరల్ పబ్లిక్కి ఆన్ టు మై లెఫ్ట్ లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. థర్టీ 33 డిస్ట్రిక్ట్స్ నుంచి లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ ఒక్కసారి హలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్పెషల్ వెహికల్స్ రెట్రోఫిటెడ్ 3 వీలర్స్ ఫ్లాగ్ ఆఫ్ అయిన వెంటనే ఒక కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ముందుకి అడుగు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అండాదండ ఎప్పుడు ఉంటుంది అనే విషయానికి సాక్షిభూతం ఈనాటి కార్యక్రమం. ఇందాక మన మంత్రివర్యులు చెప్పినట్టు దేశంలోనే ద బెస్ట్ స్టేట్ ఫర్ డిజేబుల్డ్ ఎంపవర్మెంట్ కింద మనకి 2018లో 2019లో అవార్డులు రావడం జరిగింది. ప్రత్యేకంగా వారి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మరి ఇన్ని కోట్ల బడ్జెట్ తోటి ఈ ఎక్విప్మెంట్ని ఇవ్వడం జరిగింది. మంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేసి బలూన్స్ని గాలిలోకి వదిలి అండ్ వెహికల్స్ అన్నీ ఒక్కసారి స్విచ్ ఆన్ అయ్యి ముందుకు దూసుకుని వెళ్తాయి. జాగ్రత్తగా హెల్మెట్ వేసుకుని డ్రైవ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరోసారి లంచ్ గురించి మీకు గుర్తు చేస్తున్నానండి. నా రైట్ సైడ్కి డిజేబుల్డ్
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకోసం స్పెషల్గా ప్యాక్డ్ లంచ్ రైట్ సైడ్ కౌంటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. జనరల్ పబ్లిక్కి లెఫ్ట్ సైడ్ అండ్ అలాగే విఐపీసీ కూడా లెఫ్ట్ సైడ్ కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గట్టిగా చప్పట్లు. ఆయన వెళ్ళిపోయాక థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి విచ్చేసిన మన ముఖ్య అతిథి కేటీ రామారావు గారికి, అలాగే గౌరవ అతిథులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మన భవితకు కట్టిన కోట కారు గుర్తు కోటేద్దా మరోసారి చూపిద్దా తెలంగాణ పవర్. జై తెలంగాణ. కారు గుర్తుకే